శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాన నేటి తిథివార నక్షత్ర యోగకరణాది వివరాలను చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. ఏకాదశి తిథి సాయంత్రం 6:04 వరకు, తదుపరి ద్వాదశి తిథి పూర్వభద్ర నక్షత్రం రాత్రి 7:55 వరకు, తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం. ఐంద్ర యోగం ఉదయం 9:03 వరకు, తదుపరి వైధృతి యోగం. భవకరణం ఉదయం 7:16 వరకు, తదుపరి తైతులకరణం. వర్జ్యం ఉదయం 8:44 నుండి 10:14 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 1:53 నుండి 3:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:37 నుండి 7:18 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:27 నుండి 1:52 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. నేటి విశేషం మతత్రయ ఏకాదశి. నేడు ఈ ఏకాదశి ప్రతి నెలలో వచ్చేటటువంటి 2 ఏకాదశుల్ని ఒక్కొక్క ఏకాదశిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి ఏకాదశిని వరోధిని ఏకాదశి అని పిలుస్తారు. ఈ వరోధిని ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే, ఈ ఏకాదశి నాడు గనక ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాస దీక్షను గనక చేసినట్లయితే సహస్ర గోవులు అనగా 1000 గోవుల్ని దానం చేస్తే ఎంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతామో అంతటి ఫలితాన్ని ఈ ఏకాదశి ఉపవాసం వల్ల పొందగలుగుతాం. ఇంతేకాకుండా సంవత్సరంలో ఉన్నటువంటి మిగిలిన 23 ఏకాదశులు చేసినటువంటి ఫలితం వరుధిని ఏకాదశి నాడు వ్రతం చేయడం వల్ల వస్తుంది అని కొన్ని గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడ్డది. అలాగే ఈ వరుధిని ఏకాదశుల్ని 11 సంవత్సరాలు వదిలిపెట్టకుండా 11 వరుధిని ఏకాదశి వ్రతాలు కనుక చేసినట్లయితే గోలోక ప్రాప్తి కలుగుతుంది అని కూడా ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పబడ్డది. అలాగే ఈరోజు ద్వైత సిద్ధాంత కర్తలైనటువంటి ఆ మధ్వ సంప్రదాయానికి సంబంధించినటువంటి వల్లభాచార్యుల వారి జయంతి ఈనాడు. అలాగే సూర్యుడు భరణీ నక్షత్రంలో తృతీయ చరణంలో ఆయన ప్రవేశిస్తాడు కనుక ఈనాటి నుండి డొల్లు కర్తరి అని చెప్పబడుతుంది. ఈ డొల్లు కర్తరి నుండి వాస్తుకర్మలన్నీ చేయటం నిషిద్ధం. అనగా గృహారంభ గృహప్రవేశాది కార్యక్రమాలతో పాటు చెక్క, మట్టి, ఇటుక, ఇసుక వీటిని సంబంధించి నిర్మాణాలను ప్రారంభించడం అనేది నేటి నుండి నిషేధంగా చెప్పబడుతుంది. దీన్ని వాస్తుకర్తరి అని కూడా పిలుస్తారు. అయితే దీంట్లో 2 భాగాలు ఉంటాయి. డొల్లు కర్తరి అని భరణి 4వ పాదంలో ఉన్నప్పుడు, కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించిన తరువాత నిజకర్తరి అని పిలుస్తారు. ఇది మొత్తంగా 25 రోజుల పాటు ఈ కర్తరి నడుస్తుంది. ఈ సమయంలో వాస్తుకర్మలన్నీ నిషిద్ధం. ఇంతకుముందు మొదలుపెట్టినటువంటి నిర్మాణాలు కూడా ప్రత్యేకంగా గుమ్మాలు పెట్టడం, అలాగే స్లాబ్లు వేయటం వంటివి కూడా నిషిద్ధంగా శాస్త్రంలో చెప్పబడుతున్నాయి. ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని అందరూ కూడా చేసి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 11వదైనటువంటి మనస్సుతో పాటు అన్ని ఇంద్రియాలను నిగ్రహించి శ్రీహరి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజుకి ఏ దైవ దర్శనం లాభిస్తుందో ఏ రాశి వారికి, అలాగే ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించుకున్నట్లయితే విశేష శుభ ఫలితాలు కొనగోరబోతున్నాయో, వీటితో పాటుగా ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ ఏకాదశి, శనివారం, పూర్వభద్ర నక్షత్రం. నేటి విశేషం డొల్లుకర్తరి ప్రారంభం. అంతేకాక ఈనాటి ఏకాదశిని వరుధిని ఏకాదశి అని పిలుస్తారు. ఇక నేటి గ్రహస్థితిని చూస్తే మేషంలో రవిశుక్రులు, వృషభంలో గురువు, కన్యలో కేతువు, కుంభంలో శని చంద్రులు, మీనంలో కుజ బుధ రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
అదృష్టం కొద్ది వ్యతిరేకంగా ఉన్నటువంటి కారణంగా ధనం నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. అంచేత ఏదైనా వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి సందర్భంలో బాగా ఆచితూచి బేరమాడి తీసుకోవాలి. శారీరకమైనటువంటి తిప్పట హెచ్చుగా ఉంటుంది. దూర ప్రయాణాలని చేసేటప్పుడు చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సి వస్తుంది. అప్పుల్ని వసూలు చేసుకునేటువంటి క్రమంలో కొంత నష్టపోయినా పర్వాలేదు అనేటటువంటి దిశగా ఉంచుకుని మొత్తానికి పూర్తి చేసుకోగలగాలి. కుటుంబంలో అనైకమత్యం రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా మాట్లాడడం అవసరం. శనివారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వీరికి నేడు దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుకూలంగా ఉంటుంది. వాతావరణంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబం అంతా శాంతియుతంగా ఉంటుంది. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయి తప్ప వెంటనే పూర్తయ్యే అవకాశం చాలా తక్కువ. విద్యార్థులకి శ్రమ మీద మాత్రమే విజయం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకి అనుకున్నటువంటి ఉద్యోగ సిద్ధి ఉండకపోవచ్చు. ముఖ్యంగా గ్రహంలో శాంతి ఉంటుంది. వృద్ధులకి అనారోగ్యవంతులకి చెప్పుకోదగ్గటువంటి ఏ విధమైన అనారోగ్య స్థితి పెంపుదల ఉండదు. ఆనందంగా ఉండగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నట్లయితే దాదాపుగా రద్దు చేసుకోవడం మంచిది, లేదా వాయిదా చేసుకోవడం కూడా చాలా ఉత్తమం. శనివారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. వీరికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికారులతో వాగ్వివాదాలు సాగే అవకాశం ఉంది. ఉద్యోగాన్ని విడిచి మరో ఉద్యోగానికి వెడదామనేంతటి స్థాయి బాధ మానసికంగా కలగచ్చు. వృత్తిపరమైనటువంటి వారికి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యాపారస్తులకి సంతోషకరమైనటువంటి లాభాలు ఏమాత్రం ఉండకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా దాన్ని అభివృద్ధి పరుచుకోలేకపోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అనుకూలంగా సర్దుకుపోవడం ఎంతైనా మంచిది ఈ రాశి వారికి ఈ రోజున. శనివారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం పద్మావతీదేవి. వీరికి నేడు ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి పని శ్రమ మీద మాత్రమే పూర్తవుతుంది. వాగ్దానాలు ఏమాత్రం ఇవ్వకుండా ఉండడం మంచిది. హామీ పత్రాలకి ఎప్పుడైనా ఒకప్పుడు సంతకాన్ని చేసి ఉన్నట్లయితే స్వయంగా వెళ్ళి ఆ హామీ పత్రాలని తిరిగి తీసుకోవడం, లేదా దాన్ని రద్దు చేసుకునే కాగితాలని ప్రత్యేకంగా రాసి రిజిస్టర్ చేయించడం చాలా అవసరం. దూర ప్రయాణాలు ఏమాత్రం ఉండవు. అయితే అనుకూలమైనటువంటి ఫలితాలు వ్యాపార రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏవైనా సరే న్యాయస్థానంలో అభియోగాలు ఉన్నట్లయితే అవి పూర్తిగా అనుకూలమైనటువంటి తీరులో పరిష్కారం అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. వీరికి ఉత్తర దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కొత్తగా ఇంటిని నిర్మించుకునే అవకాశం కానీ, లేదా నిర్మితమైనటువంటి ఇంటిని కొనుక్కోగలిగిన అవకాశం కానీ కనిపిస్తోంది. సంతానం మంచి అభివృద్ధి దిశగా పెడుతూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి కళాశాల ప్రవేశానికి లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. విదేశీ ప్రయాణం మీద పూర్తిగా మోజు సంతానానికి తగ్గేటటువంటి కారణంగా ఆర్థికంగా ఏమాత్రము తక్కువలో ఉండరు కుటుంబ యజమానులు. తండ్రికి లేదా తల్లికి ఇద్దరిలో ఎవరికో వచ్చినటువంటి అనారోగ్యం సంపూర్ణంగా శాంతియుతంగా ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన ఇబ్బంది చెప్పుకోదగింది ఈ రాశి వారికి ఈ రోజున ఉండకపోవచ్చు. ముఖ్యంగా సంతానంతో ఏ విధమైన విరోధ బుద్ధి లేకుండా ఉండే కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు సింహరాశి వారు. శనివారం సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి. వీరికి నేడు పశ్చిమ దిక్ ప్రయాణం లాభకరం. వీరికి అనుకూలించే రంగు నేటికి పసుపు పచ్చన. వీరి నేటి అదృష్ట సంఖ్య 5.
ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. అయితే ఒక చోట పెట్టినటువంటి పెట్టుబడి మాత్రం కొద్దిగా ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. రావాల్సినటువంటి అప్పుల్ని అంటే బాకీలని వసూలు చేసుకునేటువంటి సందర్భంలో నిదానంగా ప్రయత్నించడం చాలా మంచిది. మధ్యవర్తిత్వ పరిష్కారం మరింత మంచిది. పూర్తిగా రాకపోవచ్చు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. 100కు 60 దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతృప్తికర పద్ధతిలో ఉండడం ఉత్తమం. వ్యాపారానికి సంబంధించిన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన ఆదాయం పెద్దదైనటువంటి స్థాయిలో ఉండకపోవచ్చు. న్యాయస్థానంలో అభియోగాలు ఉన్నట్లయితే అవి మధ్యమైనటువంటి తీర్పుగా ఉంటాయి. అనుకూలత ఉండదు, అంతే విధంగా ప్రతికూలత కూడా ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. వీరికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆశలు హెచ్చుగా పెట్టుకోవడం ఏమాత్రము సరి కానే కాదు. ఉద్యోగాన్ని మార్చాలనేటటువంటి ఆలోచన కూడా వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. సంతానానికి సంబంధించిన అభివృద్ధి చాలా చక్కగా ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా అంత అభివృద్ధి ఉండకపోవచ్చు. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధని వహించి తీరాలి. కొత్తదైనటువంటి వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ చేపట్టేటటువంటి సందర్భంలో మాట్లాడే తీరు చాలా నిదానంగా ఉండి తీరాలి. తొందరపడి మాట్లాడడం ఏమాత్రము సరికాదు. ఏదైనా న్యాయస్థానాల్లో అభియోగాలుగానే ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి తీర్పు లభించే కారణంగా మనశ్శాంతి లభించే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగానికి వెళ్ళడం కానీ దాని గురించినటువంటి ప్రస్తావన చేస్తూ ఉండడం కానీ ఇబ్బందుల్ని కలిగించే అవకాశంగా ఉండవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున. శనివారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం దక్షిణామూర్తి. వీరికి ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నీ అనుకూలంగానే ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం చక్కగా ఉంటుంది. తరచూ మాట్లాడేటువంటి మాటల్లో దిద్దుబాట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆలోచించి మాత్రమే మాట్లాడడం ఎంతైనా అవసరం. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీలకి పురుషులకి అంటే భార్యాభర్తలకి కానీ ఇతరమైనటువంటి జంటలకు కానీ అన్యోన్యతాభావం లోపించే అవకాశం గోచరిస్తోంది. వృత్తి చేస్తుండేటటువంటి వారికి ఆదాయం బాగా ఉంటుంది, కానీ మనశ్శాంతి మాత్రం ఉండకపోవచ్చు. వ్యాపారం చేసేటటువంటి వారు తప్పక మాటల్ని మారుస్తూ ఉండేటువంటి కారణంగా వ్యాపారం కొద్ది మధ్యమంగానే నడుస్తుంది. విశేష లాభాలు ఉండే అవకాశం ఏమాత్రమూ లేదు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం గణపతి. ఈరోజు వీరికి దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి చాలా చక్కగా ఉంటుంది. ఏ విధమైనటువంటి అశాంత భావము గోచరించదు. పారిశ్రామిక వర్గానికి చెందిన వారికి అనుకూలతా భావం హెచ్చుగా ఉంటుంది. వాతావరణం ఏమాత్రం అనుకూలించినటువంటి పరిస్థితి కారణంగా వ్యవసాయదారులకి ఆదాయం ఏమాత్రం ఉండకపోవచ్చు. నష్టం కూడా కలిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సంతానానికి సంబంధించినటువంటి ఉత్తమ కళాశాల ప్రవేశం దాదాపుగా ఉండకపోవచ్చు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా విద్యార్థులకి తాము అనుకున్నటువంటి ఉత్తీర్ణత శాతం లభించకపోవచ్చు. వాళ్ళని నిరుత్సాహపరచడం ఏమాత్రం మంచిది కాదని తల్లిదండ్రులు మిత్రులు గుర్తుంచుకోగలగాలి. శనివారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. వీరికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేటికి కలిసి వచ్చే రంగు ఎరుపు. వీరికి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. తాము ఎప్పుడో పెట్టుబడిని ఎక్కడో ఆదాయం ఎక్కువ చేసుకోవాలనే అభిప్రాయంతో పెట్టినటువంటి సొమ్ముకి సంబంధించి కొద్ది తేడా వార్తని వినే అవకాశం ఉంది. అంచేత దానిలో ఉన్నటువంటి సొమ్ముని తిరిగి తీసివేసేసుకోవడం మంచిది. కుటుంబంలో అన్యోన్యతా భావం
మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభానికి ఇబ్బంది ఏమాత్రం ఉండదు. కానీ వ్యాపారంలో ఉండేటటువంటి కొందరు కస్టమర్లు తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి విద్య చక్కనైనటువంటి దిశగా సాగుతూ ఉంటుంది. నిరుద్యోగులకి తాము చేసినటువంటి ప్రయత్నాలకి సరైనటువంటి ఫలితాలు లభించకపోవచ్చు. దూర ప్రయాణాలని రద్దు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించేటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తల్ని పాటించవలసి ఉంటుంది. శనివారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం కాళహస్తీశ్వరుడు. వీరికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు నీలం. నేటి వీరి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగులు దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అధికారులతో చిన్న పేచీలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. కింది ఉద్యోగులు సహకరించడం సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఇరుగు పొరుగులతో కూడా తేడాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉండడం, ఏం మాట్లాడితే ఎటు వక్రీకరింపబడుతుందో అనేటువంటి అభిప్రాయంతో ఉండడం చాలా అవసరం. దూర ప్రయాణాలు అయితే బాగా కలిసి వస్తాయి. విద్యార్థులు తాము అనుకున్నటువంటి ఫలితం రాదేమో అనుకున్నప్పటికీ కూడా అనుకూల ఫలితం లభించే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులకి మాత్రం ఉద్యోగ ప్రాప్తి ఈనాటికి మాత్రం ఉండకపోవచ్చు. కుంభరాశి వారికి శనివారం సందర్భంగా అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. వీరికి నేడు ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు నిలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా సత్తువ తక్కువగా కనిపిస్తూ ఉంటారు. నిద్ర లేమి ఉంటుంది. సకాలంలో భోజనం, సకాలంలో నిద్ర అవకాశం ఉండకపోవచ్చు. సౌకర్యాలు తక్కువైనటువంటి విధంగానే ప్రయాణం చేసే అవసరాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఏ విధమైనటువంటి ఆలోచన లేనటువంటి తనంతోనూ, ఎన్నో ఆలోచనల తనంతోనూ ఎటు చేయాలో పాలుపోక నిద్ర లేమితనం మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తుంది. అనారోగ్యానికి ఔషధ సేవ కంటే కూడా మౌన ధ్యానం చాలా ఉత్తమం. వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోయేటటువంటి కారణంగా ఏ విధమైన వ్యావసాయికమైనటువంటి ఆదాయము కూడా ఉండకపోవచ్చు. స్త్రీలలో మానసికమైనటువంటి సత్తువ లేనితనం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. మౌన ధ్యానం, యోగ ధ్యానం, దైవారాధన, పుణ్యనిధి స్నానం వంటివి చాలా ఉపకరించే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఈ రోజున. మీనరాశి వారికి అనుకూలించే దైవం శనివారం సందర్భంగా షిరిడి సాయి. వీరికి నేడు తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈ రోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి పనులు నిర్వహించవచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో, అదేవిధంగా శనివారం సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. డొల్లు కర్తరి అంటే అర్థం ఏంటంటే, సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించే రోజుని డొల్లు కర్తరి ప్రారంభంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. భరణీ నక్షత్రం 3వ పాదము, భరణీ నక్షత్రం 4వ పాదంలో సూర్యుడు సంచరించే కాలాన్ని డొల్లు కర్తరి అంటారు. సూర్యుడు కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించగానే డొల్లు కర్తరి పూర్తయిపోతుంది. ఈ డొల్లు కర్తరి ఉన్న సమయంలో గృహానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయకూడదు. అంటే గృహారంభము, గృహప్రవేశము ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు. శంకుస్థాపన చేసుకోకూడదు. అలాగే బావులు తవ్వటం, బోరింగులు వేసుకోవటం ఇలాంటి పనులు చేయకూడదు. వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు, మొక్కలు నాటడం ఇలాంటి పనులేవి కూడా ఈ డొల్లు కర్తరిలో నిర్వహించరాదు. అయితే వివాహాలు చేసుకోవచ్చు. అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇలాంటి శుభ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కేవలం గృహానికి సంబంధించినటువంటి పనులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు మాత్రం డొల్లు కర్తరిలో నిర్వహించరాదు. అలాగే డొల్లు కర్తరి సందర్భంగా
సూర్యభగవానుడి 12 నామాలు మనస్సులో స్మరించుకోవటం ద్వారా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. శనివారం సందర్భంగా నల్ల నువ్వులు కలిపిన నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసే నీటిలో కొద్దిగా నల్ల నువ్వులు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. అలాగే శని భగవానుడికి శనివారం అర్ఘ్యం సమర్పించడం ద్వారా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శని భగవానుడికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి పడమర దిక్కు వైపు తిరిగి ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో నల్ల నువ్వులు, పోక చెక్కలు, జమ్మి ఆకులు, అక్షింతలు కలిపి ఆ నీళ్లతో అర్ఘ్యంలాగా విడిచిపెడుతూ ఓం శం శనైశ్చరాయ నమః అని మనస్సులో స్మరించుకోవాలి. అలా అర్ఘ్యమిచ్చేటటువంటి నీటిని కింద ఇంకొక పళ్ళెంలో పడేలాగా అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత పళ్ళెంలో పడ్డ నీటిని ఎక్కడైనా మొక్క మొదట్లో పోయాలి. ఇలా శని భగవానుణ్ణి స్మరించుకుంటూ 8 సార్లు పడమర దిక్కు వైపు తిరిగి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా ప్రత్యేకంగా శని భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరమైనటువంటి శని దోషాలు తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా ఉపవాసం ఉండటం, అలాగే రాత్రికి నువ్వుల నూనెతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు, నీలం రంగు పుష్పాలు, జమ్మి ఆకులు కలిపినటువంటి ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయటం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. డొల్లు కర్తరి శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు గురుమౌఢ్యమి ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా గురుమౌఢ్యమిలో ఎలాంటి పనులు నిర్వహించవచ్చో, ఎలాంటి పనులు నిర్వహించరాదో, అలాగే పరిహార శాస్త్రం పరంగా సింహం ఉంగరాన్ని ధరిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.